పూరా లోకల్. కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది. కార్పొరేషన్లోని చెత్త సేకరించే ఆటో ట్రాలీలలో, ట్రాక్టర్లలో పెట్రోల్, డీజిల్ తక్కువ పోసి ఎక్కువ పోస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 50 ఆటో ట్రాలీలు, 20 ట్రాక్టర్లు, జేసీబీలు, కంపాక్టర్లు ఉన్నాయి. ఈ వాహనాల పేరు మీద నెల నెలకు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒక ట్రాలీ వాహనానికి 100 లీటర్ల పెట్రోల్ అవసరం ఉంటుంది. కానీ కార్పొరేషన్లోని ఓ విభాగానికి చెందిన అధికారి లెక్కల్లో గోల్మాల్కు తెరలేపాడు. కాజీపల్లిలోని ఓ పెట్రోల్ బంకులో ఒక ఆటో ట్రాలీ వాహనంలో వారానికి సరిపోను 24 లీటర్ల పెట్రోల్ పోస్తూ రికార్డుల్లో మాత్రం వారానికి 30 లీటర్ల పెట్రోల్ పోస్తున్నట్లు కార్పొరేషన్ అధికారి రికార్డులు రాస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని శానిటేషన్ విభాగం అంటేనే అవినీతికి చిరునామాగా మారింది. మరి గత కొన్నేళ్ల నుంచి అవినీతికి చిరునామాగా మారి శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించి బిల్లులు దొబ్బడంలో మరి దిట్టగా ఉన్నటువంటి అధికార యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో ఒక అవినీతి అధికారి ఉన్నప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రాంతం నుంచి పంపిస్తే ఆయన కోవలోనే మరొక అవినీతి అధికారి వచ్చి మరి ఆయన లివ్లో ఉంటే ఆ అవినీతి అధికారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇంకో అధికారి కూడా మరి వాహనాల పేరుతోటి పెట్రోల్, డీజిల్ కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారు. మరి వారానికి 24 లీటర్లు అయితే 30 లీటర్లు, 40 లీటర్లు అని పెట్రోల్ పోయించి, డీజిల్ పోయించుకొని బిల్లులు దొబ్బే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రామగుండం కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ రామగుండం కార్పొరేషన్ అనేది మారడం లేదు. ఎందుకంటే ఈరోజు పెట్రోల్, డీజిల్లో జరుగుతున్న అవకతవకలు జరుగుతున్నాయి. వాటి గురించి నిలదీస్తే వాటి గురించి మేము ఎంక్వైరీ చేయగా వారానికి చెత్త సేకరించే ట్రాలీకి 30 లీటర్లు పోయాల్సింది 24 లీటర్లు పోస్తూ, దాన్ని తక్కువ పోస్తూ ఎక్కువగా బుక్కులలో రికార్డ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు ప్రతి నెల 10 లక్షల వరకు బిల్ అవుతుంటే 15 లక్షల వరకు బుక్కులలో రికార్డ్ చేస్తున్నారు. ఈ రికార్డ్ చేసిన ఈ 5-6 లక్షల రూపాయల డబ్బు పాలకుల జేబులోకి వెళ్తుందా, అధికారుల జేబులోకి వెళ్తుందా అర్థం కావడం లేదు. అర్థం కాక మేము అడిగితే మాకు ఎలాంటి రికార్డులు చూపించడం లేదు, అధికారి స్పందించడం లేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో తీవ్రమైనటువంటి అవినీతి జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ రంగం ఆ రంగం అని కాకుండా పేద ప్రజల యొక్క బిల్లులు కడుతున్నటువంటి సొమ్ము మొత్తము ప్రజాపాలకులకు, అధికారులకు చేతులకే పోతున్నది. ఎందుకంటే ట్రాలీలకు సంబంధించినటువంటి ప్రతిరోజు 4 లీటర్లే పోస్తూ 5-6 లీటర్లు పోసినట్టుగా రాసుకుంటూ ఉన్నారు. 30 లీటర్లు ప్రతి వారానికి 30 లీటర్లు రాసుకుంటూ ఉన్నారు. 24 లీటర్లే పోస్తూ ఉన్నారు. అంటే సుమారుగా ప్రతి నెల కూడా 10 లక్షల రూపాయలు అయ్యేటువంటి ఖర్చును 15 లక్షల రూపాయలు రాస్తూ 5 లక్షల రూపాయలు మొత్తము అది అధికారులకు పోతుందా లేకపోతే ప్రజాపాలకుల చేతులలో పోతుందో తెలియదు. కానీ మొత్తానికైతే భారీ కుంభకోణం మాత్రం డీజిల్ కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన గత ప్రభుత్వము, గత ఎమ్మెల్యే గారు ఇక్కడ పేద ప్రజల కోసము కట్టెలు కూడా దహన సంస్కారాల కట్టెలు అప్పచెప్పి దహన సంస్కారాలకు పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రం పేద ప్రజలకు భారంగా చివరి అంతిమ సంస్కారాలప్పుడు కట్టెలు ఇస్తలేరు, బొందదవ్వడం దానికి నిధులు ఇస్తలేరు, ఏం లేదు. కానీ ఈ డీజిల్ కుంభకోణం చేయొచ్చు. ఇలా 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఒక ట్రాలీలనే ఈ విధంగా అవినీతి జరుగుతూ ఉందంటే అసలు కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వీరి మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి. వీరందరి మీద కూడా చర్యలు తీసుకునేలాగా కృషి చేయాలి. అవసరం అంటే ప్రజా పోరాటం తప్పదు. తిరిగి మళ్ళీ కూడా ఏదైతే అంతిమ సంస్కారాలు కూడా కట్టెలకు ఇట్లాంటి డబ్బులు పొదుపు చేసి వాటికి వాడాలి. కానీ ప్రజలకు సొమ్మును బిల్లుల రూపంలో కట్టేటువంటి సొమ్మును ఇట్లా ఏ అధికారులకు చేతులలో పోవడానికి మాత్రం తప్పకుండా దీన్ని క్షమించరాని నేరం. తప్పకుండా శానిటేషన్ విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద, అధికారుల మీద అటువంటి కుంభకోణం ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.